వస్తువులు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటాం. ఈ విషయం శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు మనం ఏదైతే ఒక మంచి పని ప్రారంభం చేస్తామో దానికి క్షయం అంటూ ఉండదని చెప్పవచ్చు. అంటే ఈరోజు మనం ఒక పొదుపు చర్య పాటించామనుకోండి, అది చాలా మంచి జరుగుతుంది. ఈరోజు మనం బంగారం కొన్నామనుకోండి, ఆ బంగారం వృద్ధి చెందుతుంది. ఈరోజు మనం వెండి కొన్నామనుకోండి, వెండి వృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ప్రధానంగా మనం వస్తువులు కొనుగోలు చేయడానికన్నా కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం దానాలు ఎక్కువగా చేస్తూ ఉండడం చాలా మంచిది. ఈరోజు మనం ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా కూడా అనంత కోటి ఫలితాలు అంటాం కదా, ఈ విధంగా మనకు లభిస్తాయని చెప్పవచ్చు. మామూలుగా ఒక పూజ చేస్తే, ఒక దానం చేస్తే ఎన్నో రెట్ల పుణ్యం వస్తుంది. కానీ ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకేంటంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. మరి బంగారు వెండి కూడా కొంటున్నారు కదండి చాలామంది అని చెప్పంటే, ఈరోజు మనం ఏది చేస్తే కూడా దాంట్లో క్షయం ఉండదు, అది నిత్యం వృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని వస్తువులు కొనుగోలు కూడా చేస్తున్నామని చెప్పవచ్చు. అది తప్పని చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఈరోజు ఒకవేళ రుణం చేసి, అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా మనం ఉదాహరణకు బంగారం కొనుక్కున్నాం, వెండి కొనుక్కున్నాం, నగలు కొనుక్కున్నాం అనుకోండి ఉదాహరణకు, ఆ లోన్ ఏదైతే ఉందో అది కూడా క్షయం ఉండదు. అంటే ఆ లోన్ మనం తీర్చలేమని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు మన ప్రేక్షకులు ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేసి ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి. మనకు శక్తి ఉన్నంత వరకు, వీలున్నంత వరకు ఈ అక్షయ తృతీయ చాలా విశిష్టమైనటువంటి రోజు. అందులో ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు. ఈరోజు వీలున్నంత వరకు అంటే దాన ధర్మాలు చేయండి, యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయడం, గోపూజ చేయడం, శ్రీ మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం ఈరోజు నిజంగా చెప్పాలంటే కూడా చాలా పర్వదినం కాబట్టి మనకు అనంతకోటి ఫలితం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ అక్షయ తది రోజు శ్రీ పరశురామ జయంతిని కూడా మనమందరం కూడా జరుపుకుంటున్నాం. అదేవిధంగా వ్యాస మహర్షుల వారు మహాభారతాన్ని ఈరోజే రాయడం మొదలుపెట్టాడని చెప్పేసి కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే అక్షయమైనటువంటి పురాణ జ్ఞానాన్ని కూడా ఈరోజు మనందరం కూడా ఆ మహాభారతం అనేటువంటి గ్రంథం ద్వారా మనందరం కూడా పొందగలుగుతున్నామని చెప్పొచ్చు. ఇక శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి ఈరోజు అక్షయ పాత్రని అనుగ్రహించినటువంటి రోజుగాను, అదేవిధంగా కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పిస్తే శ్రీకృష్ణుడు అంతులేని సంపదలను కుచేలుడికి ఇచ్చినట్టు మనకు ఈ అక్షయ తృతీయ రోజు ఇవన్నీ కూడా జరిగినట్టుగా పురాణాల ద్వారా తెలుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంత విశిష్టమైన రోజు, ఇంత ప్రాశస్తమైన రోజు, సాధ్యమైనంత వరకు కూడా ప్రశాంతంగా మనందరం కూడా మన మనస్సును మంచిగా ఉంచుకుంటూ, సంతోషంగా ఉంచుకుంటూ, కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి సంతోషంగా గడుపుతూ 10 మందికి మంచి చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అది ఒక సంఘ సేవ కావచ్చు, ఇందాక చెప్పడం ఒక విద్యార్థికి ఫీజులు కట్టడం కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు, ఒక నలుగురికి అన్నదానం చేయడం కావచ్చు, ఏదన్నా కూడా కావచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితాలు తప్పకుండా కూడా లభిస్తాయి. ఈరోజు చేసే పూజ, జపం, దానం ఏదైతే ఉందో అది ఈ సంవత్సర కాలం పాటు మనకు సకల గ్రహ దోషాల వల్ల ఏవైతే ఇబ్బందులు, సమస్యలు, ఈతి బాధలు కలుగుతాయో వాటన్నిటిని కూడా ఆ భగవంతుడు మనకు రాకుండా కాపాడుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తేదీ పండుగ సులభంగా యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం, శక్తి ఉండి, అవకాశం ఉండి, వీలు ఉంటే యథాశక్తిగా కొంతవరకు బంగారు, వెండి కూడా కొనుగోలు చేసుకోవడం. ఇందాక నేను ద్వాదశ రాశుల వారు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఏ వస్తువులు దానం ఇవ్వాలని చెప్పే కదా, వీలుంటే అటువంటి ప్రయత్నాలు చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తదుపరి షష్ఠి తెల్లవారుజామున 4:10 వరకు, అంటే తెల్లవారితే మంగళవారం అనగా, వర్జం రాత్రి 11:15 నుంచి 12:46 వరకు, దుర్ముహూర్తం పగలు 12:20 నుంచి 1:11 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:52 నుంచి 3:43 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. సంఘంలో ఇంటా బయట వీరికి ఎదురుండదు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను మేషరాశి వారు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువర్గం వారి నుంచి కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకుంటారు. రాబడి విషయానికి వస్తే ఈరోజు ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఉద్యోగ వర్గం వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పై అధికారులతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే సమసిపోతాయి. పారిశ్రామిక వర్గాల వారు అన్నిటా కూడా విజయాలు సాధిస్తారు. సినీ, టీవీ కళాకారులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులు కూడా ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఎవడక సూచే రంగు పసుపు రంగు మరియు నలుపు రంగు. పరిహార విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా కుజగ్రహ స్తోత్రాలు పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారు రుణ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. స్నేహితులతోటి ఈరోజు ఈ రాశి వారికి కలహాలు తప్పవు. చర్చల్లో ప్రతిష్టంభన కూడా కొనసాగుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మానసిక అశాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు వీరికి బాగా చికాకుపరుస్తాయి. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొంత అశాంతి తప్పకపోవచ్చు. నిరుత్సాహం కూడా తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. పండితులను స్వామీజీలను కలుసుకుని వారి నుంచి ఆశీస్సులు ఈరోజు వీరు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా సాగుతాయి. వీరి సలహాలను కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు. గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో వారి అంచనాలు నిజమవడం చేత ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి హోదాలు పెరిగేటువంటి సూచనలు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులకు అనుకున్న రీతిలో మంచి ఫలితాలు దక్కుతాయి. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని కుటుంబ సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. ముఖ్య నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పుకున్న కర్కాటక రాశి వారు ఈరోజు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. విలువైన వస్తువుల విషయంలో కూడా ఈరోజు మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏమాత్రం కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే వీరు త్వరితగతిన పూర్తి చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారో అవి మరింత మందకొడిగా ముందుకు సాగుతాయి. ఆదాయం కూడా ఈరోజు వీరికి ఆశించినంతగా ఉండదు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. బాగా చికాకు కూడా కలుగుతుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా కొంత నిరుత్సాహం తప్పదు. సినీ కళాకారులకు అవకాశాలు మందగిస్తాయి. విద్యార్థులు అందిన అవకాశాలు సంతృప్తికరంగా లేకపోవడం చేత కొంతవరకు అసహనానికి లోనవుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన వార్తలు కొన్ని ఈరోజు మీరు వింటారు. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు స్నేహితులుగా మారుతారు. ఆదాయం చాలా వరకు కూడా వీరికి పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆశాజనకంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. పనుల్లో కూడా ఈరోజు కన్యారాశి వారికి చక్కని పురోగతి కనిపిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను కూడా ఈరోజు కన్యారాశి వారు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో వారి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వరకు సన్మానాలు సత్కారాలు. సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు ఈరోజు చక్కగా అనుకూలిస్తుంది. మహిళలు విజయాల బాటలో పయనిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. సూర్యకుల్ సమర్పించు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనకు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతోటి కానీ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండడం లేదు. చీటికి మాటికి కూడా తగువులు గొడవలు ఎవరికైతే అవుతున్నాయో అటువంటి వారు ఇటువంటి పరిహారాలు పాటిస్తే వారికి సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి అన్న అంశాలు.